నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం కూటికి తెచ్చే అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లాన్ లేకుండా ఎవరు వస్తే వారికి కండువా కప్పుతున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే రోజుకో ఎమ్మెల్యే చొప్పున వచ్చి పార్టీలో చేరుతున్నారు కనుక. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు కండువా కప్పారు. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. నిజానికి ఇద్దరిని ఒకేసారి చేర్చుకోవచ్చు, కానీ కావాలనే రేవంత్ రెడ్డి చెరొక రోజు అపాయింట్మెంట్ ఇచ్చి చేర్చుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఎవరు వస్తే వారిని చేర్చుకోవడం కాదు, వ్యూహాత్మకంగా ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి కండువాలు కప్పుతున్నారు. ఇలా చేయడం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ నేతల విమర్శలను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంకా ఎంతమంది కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నారు? ఎప్పుడు చేరుతారు? చేరిక తర్వాత జరిగేదేంటి? బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమా లేక బీజేపీలోనా అనే విషయాలను యోయో వ్యూలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. మధ్యలో గ్యాప్ వచ్చినా చేరికలు మాత్రం ఆగడం లేదు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ ఆయన ఒక్కొక్కరినే పిలిచి కండువాలు కప్పుతున్నారు. ఇది పార్టీ ఫిరాయింపులేనని ఓవైపు బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయినా రేవంత్ మాత్రం వ్యూహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక్కొక్కరే ఎందుకు, అందరినీ ఒకేసారి పిలిపించి కండువాలు కప్పుకోవచ్చు కదా అని డౌట్ కాంగ్రెస్ క్యాడర్లోనూ వస్తోంది. కాంగ్రెస్లో చేరడానికి 5-6 తప్ప అందరూ రెడీగా ఉన్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కనుసైగ చేస్తే రేవంత్ సీఎం అయిన రెండో రోజు కాంగ్రెస్లో చేరిపోయి ఉండేవారని చెప్తారు. చాలాసార్లు తన ఆలోచన చెప్పారు, ఇంకా ఆయనకు పిలిచి కండువా కప్పలేదు. కానీ కాంగ్రెస్తో ఆయన పూర్తి స్థాయి టచ్లో ఉన్నారని అంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలనుకుంటే ఒకేసారి అందరినీ చేసుకోవచ్చు, ఆ పని మాత్రం చేయడం లేదు. కానీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని మాత్రం చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలంటే డైరెక్ట్ అటాక్ కాదు, మానసిక దాడి కూడా. రేవంత్ రెడ్డి ఈ విషయంలో తన రాజకీయ పనితనాన్ని మొత్తం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో పూర్తిగా డీలా పడిన బీఆర్ఎస్ క్యాడర్ను మరింతగా ఆత్మరక్షణలో పడేయడానికి ఆ పార్టీ అగ్రనేతల్ని ఆత్మరక్షణ ధోరణి రాజకీయాలు చేసేలా ఈ వ్యూహం పాటిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రోజు ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోతున్నారన్న వార్తలు విని చివరికి ఆ పార్టీ క్యాడర్ కూడా తాము పార్టీలో ఉండి ప్రయోజనం ఏమిటన్న అభిప్రాయానికి వస్తారని, కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అదేనని చెప్తున్నారు. కేసీఆర్ పై రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఒక్కసారి చేర్చుకొని ఆయనను ప్రశాంతంగా ఉండనీయడం కంటే ఒక్కొక్కరిని చేర్చుకొని మానసిక వేదన కలిగించాలని అనుకుంటున్నారని భావిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని పిలిచి కండువాలు కప్పుతుంటే మిగతా వాళ్ళు చేరడానికి ఆసక్తి చూపలేదేమో అనుకుంటున్నారు. కానీ వారి అంచనాలన్నీ తర్వాత రోజే మరో ఎమ్మెల్యేలను చేర్చుకుని తలకిందులు చేస్తున్నారు. 2-3 రోజులుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ముందుగా రాజ్యసభ సభ్యులు విలీనం అవుతారని అంటున్నారు. ఇందుకోసం కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరిపి వచ్చారని అంటున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ అధికారికంగా స్పందించలేదు. కానీ విస్తృతంగా ప్రచారం అయ్యాక ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. ఇలాంటి ప్రచారం జరగడం మన మంచికి అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు ఎందుకు లైట్ తీసుకున్నారో కొంతమందికి అర్థం కాలేదు. కానీ దీని వెనుక బీఆర్ఎస్ హైకమాండ్ ప్లాన్ ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ వీడిపోతున్న ఎమ్మెల్యేలను ఆపడానికి త్వరలో బీజేపీతో కలుస్తున్నామని, తర్వాత గెలిచేది బీజేపీనేనని సంకేతాలు ఇవ్వడానికి ఈ ప్రచారానికి కనీసం ఖండనలు కూడా ఇవ్వలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరకుండా కొంతమంది బీజేపీ అగ్రనేతలతో చెప్పిస్తున్నారని కూడా అంటున్నారు. ఎమ్మెల్యేలు జారిపోతే పార్టీ క్యాడర్ కూడా జారిపోతుంది. ఇప్పుడు బుజ్జగించినా ప్రయోజనం ఉండటం లేదు. అందుకే బీజేపీని చూపించి అయినా వలసల్ని ఆపాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్న అనుమానం ఉన్న వాళ్లతో చర్చలు జరిపి రాత్రికి రాత్రి పార్టీలో చేర్చేసుకుంటున్నారు. జగిత్యాల సంజయ్ కుమార్, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ను విడతారని ఎవరూ అనుకోలేదు. కానీ పార్టీలో చేరిపోయారు. ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ చేరిపోతారనుకున్న వారికి మాత్రం ఇంకా కండువాలుడి కప్పలేదు. సందర్భం వచ్చినప్పుడు అందరినీ చేర్చుకుంటారు. ఆ సందర్భం ఏమిటన్నదే ఇప్పుడు సస్పెన్స్. సో ఫైనల్గా రేవంత్ ప్లాన్ ప్రకారమే అన్ని జరుగుతాయి. ఇటు పార్టీ నాయకులతో పాటు క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపే వస్తుందన్నమాట.